హిందూపురం అర్బన్ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 3 లక్షల రూపాయలు వాళ్ళ అసోసియేషన్ లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అబ్బాయి ప్రమాదవశాత్తు మరణిస్తే అసోసియేషన్ వాళ్ళు 3 లక్షల రూపాయలు ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ దాదాపు 19 సంవత్సరాల కిందట ఏర్పడి ఈ రోజు వరకు మా తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేస్తా ఉంది. మొత్తం దాదాపు 350 మంది ఈ అసోసియేషన్ లో రిజిస్టర్ అయినారు. అలాగే గత 19 ఏళ్ళ నుంచి ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా వరదల్లో అయితే ఏమి, అలాగే కరోనా సమయంలో అయితే ఏమి, ఈ అసోసియేషన్ ముందుండి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటింటికి కూరగాయలు అయితే ఏమి, అలాగే అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి పాలు పెరుగు మొత్తం ఎక్కడ ఏం అవసరమైనా వీళ్ళు పంచడం జరిగింది. అలాగే 2 ఏళ్ల కిందట ఇక్కడ ఈ కాలనీలన్నీ నడివంక పొంగి మునిగిపోతే దాదాపు వారం 10 రోజులు దగ్గర ఉండి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు, అలాగే వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్లు అన్ని ఏర్పాట్లు చేసి ఆ రోజు ఆదుకోవడం జరిగింది. ఈరోజు ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ అసోసియేషన్ లో దాదాపు 3 లక్షల రూపాయలు అసోసియేషన్ అధ్యక్షుడు మారెప్ప గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ అనేది మా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఈ కాలనీలోనే కాదు వడ్డేర్లకి ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందు ఉండి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మేము ఎలక్షన్ లో భాగంగా ఒక బిల్డింగ్ అసోసియేషన్ కి ప్లేస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని సంబంధించిన ఇవి కానీ గవర్నమెంట్ కి అప్లై చేయడం జరిగింది. వీలైనంత తొందరగా ఈ బిల్డింగ్ కి సంబంధించి ప్లేస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా బోర్వెల్ అసోసియేషన్కు రావడం చాలా సంతోషకరం. మేము 19 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. మరి మా సంఘం ఏర్పాటైన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఇక్కడ 3 డివిజన్ల వర్షాలు వచ్చి మునిగిపోతే పార్టీకి అనుబంధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా రాజకీయంగా మేము పార్టీ పదవుల్లో ఉంటూ మా అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ మేము 1,50,000 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కోట్లాది రూపాయలు సేవ దీంట్లో పెట్టినాము. మరి సీటీల రూపంలో కూడా దీన్ని అభివృద్ధి చేసుకుని పోతున్నాము. మా అసోసియేషన్లో కుటుంబ సభ్యులైన ఒక వర్కర్ కానీ ఓనర్ కానీ ఏ ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి లక్షలాది రూపాయలు కూడా సాయం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పార్టీ అండగా ఉండాలని, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి మాకు అసోసియేషన్ భవనాన్ని కేటాయిస్తారని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది. 16 ఇప్పటికి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రావడం ఆయన మాట ఇవ్వడం చాలా సంతోషకరము. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా భవనాన్ని కేటాయిస్తా పార్టీ నిధులు ఇస్తారని చెప్పడం అయింది. మరి వారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కుటుంబ సభ్యులు మా అసోసియేషన్ డెవలప్మెంట్ కు తోడ్పాటు పడిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.